హలో అండి అందరూ. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మన స్వామి స్వరూపానందకి ఎక్కడైతే 15 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టాడో ఇదంతా అది ఆ స్థలం. ఈ పైన కొండంతా మీకు కనబడుతున్నదంతా ఆ 15 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టడం జరిగింది. చూడండి, మనం ఇలా ప్యాన్ చేస్తే ఇక్కడంతా కూడా ఎర్రమట్టి దిబ్బలు మీరు చూడొచ్చు. ఎర్రమట్టి దిబ్బలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ అన్ని మధ్యనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొంచెం దీని మీద నిరసన చేయడం కూడా జరిగింది. ఎర్రమట్టి దిబ్బల్లో ఎక్కడైతే మీకు లేఅవుట్ గవర్నమెంట్ లేఅవుట్ వేసిందో ఆ గవర్నమెంట్ లేఅవుట్ ఇప్పుడు మీకు కనబడుతుంది, దూరంగా కనబడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి కింద నుంచి ఇదంతా చూస్తే కింద మీకు రోడ్డు కనబడుతుంది కదా, ఘాట్ రోడ్ కనబడుతుంది, ఘాట్ రోడ్ లాగా వస్తుంది కదా. ఇదంతా కూడా జీవీఎంసీ వారు చాలా భక్తితోటి, స్వామీజీ వారి మీద భక్తితోటి వేసిన రోడ్డు. చూడండి, 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్డు ఇది వేశారు. అయితే ఈ కనబడే స్థలం ఎంతైతే ఉందో ఇది జీవీఎంసీది. ఈ స్థలం కోసం మేము రోడ్డు వేసుకున్నాము అని చూపించుకోవడానికి ఈ స్థలాన్ని జీవీఎంసీ ఆధ్వర్యంలో పెట్టుకుని ఈ పక్కన స్థలం అంతా, రోడ్డుకి ఈ పక్కన ఉన్న స్థలం అంతా కూడా స్వామీజీకి కట్టబెట్టడం జరిగింది. ఈ పైన కనబడే 15 ఎకరాల స్థలం. దీన్ని ఇప్పుడు ఈ స్వామీజీ ఏం చేశాడంటే ఇది యాక్చువల్గా ఈ స్థలం అంతా కూడా గోశాలల వినియోగానికో, గోశాలలు కట్టుకోవడానికో, లేదంటే వేద పాఠశాల కట్టడానికో, లేదంటే ఒక దేవాలయం కట్టడానికో అట్లాంటి కోసం వినియోగించాల్సిన ఈ స్థలాన్ని కమర్షియల్గా వాడుకుంటాను, కమర్షియల్గా వాడుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్కి మన స్వామీజీ వారు, స్వరూపానంద వారు పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది. అంటే ఏంటి, దీన్ని నేను లేఅవుట్ వేసుకుని మొత్తం అంతా అమ్మేసుకుంటాను, కోట్లకు అమ్మేసుకుంటాను, దానికి నేను పర్మిషన్ ఇవ్వండి అని. ఇట్లాంటి కమర్షియల్ స్వామీజీలు, ఈ కమర్షియల్ స్వామీజీలు ఈ రాష్ట్రంలో ఉండడం అవసరమా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కమర్షియల్గా ఇచ్చిన స్థలాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దీన్ని ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా ఈ స్థలం అంతా కూడా క్యాన్సిల్ చేసి పరిశీలించినటువంటి ఈ స్థలాన్ని మరి విశాఖ శారదాపీఠం వారికి అప్పచెప్పేసి ఆయన ఒక దరఖాస్తు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటామని, వేద పాఠశాలలు పెట్టుకుంటామని, కేవలంగా దైవ కార్యాల నిమిత్తం అని ప్రభుత్వం దగ్గర ఈ స్థలాన్ని వారు అర్జీ చేయడం, ప్రభుత్వం దాన్ని కేటాయించడం, అది కాలు చౌకగా స్వామి భక్తిని ప్రదర్శిస్తూ జీవీఎంసీ వాళ్ళు విశాఖపట్నంలో అనేక గంతలు, అనేక రోడ్లు ముక్కలు ఊడిపోయి యాక్సిడెంట్స్ అయినా, పడిపోయి అనేక ప్రమాదాలు జరిగినా కూడా ఎంతోమంది విజ్ఞప్తులు చేసినా జీవీఎంసీ వాళ్ళకు కనిపించలే, పట్టించుకోలే. కానీ ఇక్కడ దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి ప్రత్యేకంగా విశాఖ శారదాపీఠానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి చాలా స్వామి భక్తిని ప్రదర్శించి, అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, అయ్యా ఈ భీమునిపట్నం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు మీరు చూడలేదా? సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి, పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటిది పర్వతాల మీద వృక్ష సంపద ఉన్నది, వన సంపద ఉన్నది, వనమూలికలు ఉన్నాయి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది. ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే కార్యక్రమాలు కేటాయిస్తే తర్వాత మనం తీసుకురాగలమా? అటువంటి స్థలాలు మనం పొందగలమా? కాబట్టి హిందువులకి సెంటిమెంట్గా ఉండేటటువంటి ఎక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలని ముట్టకూడదు, ఆ ప్రాంతాలని దేనికి కేటాయించకూడదు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో సదస్సులు పెడుతున్నాం. ఈ మధ్య మనం చూసాం, ఎండల తీవ్రత పెరిగిపోయి చాలామంది వడదెబ్బకి చాలా వందలాది మంది చనిపోయారు. మరి ఇటువంటి ఒక పక్క ఎండ వేడిమి పెరిగిపోయి పర్యావరణానికి విఘాతం కలిగితే, ఈరోజు పర్యావరణాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే, నాశనం చేస్తే, ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి ఒక పక్క అటవీ సంపదని, అనేక రకాల ఉద్యానవనాలు మేము పెంచుతున్నామని చెప్పి కొండల్ని నాశనం చేసి ఇలాంటి స్వరూపానంద వ్యాపారస్తులకి
ఈ శారదాపేట లాంటి వ్యాపార కేంద్రాలకి ఈరోజు తిరుమలలో కూడా వారు ఒక పెద్ద వ్యాపారం చేసి అక్కడ ఉండేటువంటి స్థలాలు కూడా కబ్జాలు చేసేసి వాగులు కప్పేసి ఆయనేమో ఆయనేమో గదుల వ్యాపారం వివాహాల వ్యాపారం చేసుకుంటే అలాంటి వ్యాపారస్తుడికి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వాతావరణాన్ని నాశనం చేసి ఇక్కడ ఉండేటువంటి వన దేవతల్ని వన సంపదలు నాశనం చేసి ఇటువంటి స్థలాన్ని మీరు ఎలాగిస్తున్నారు? ఇలాంటి వ్యాపారస్తులకి ఎలా కట్టబెడుతున్నారు? కాబట్టి ఇది చాలా అఫెన్స్ అండి. ఇది క్షమించనటువంటి నేరం. ఇది గత ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో అదండి, చూశారు కదా, విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామికి సంబంధించిన స్థలాన్ని చూశారు. దాని మీద స్వామీజీ ఏమంటున్నారో, స్వామీజీలు చాలామంది ఇవాళ వచ్చారు, ఆ ప్లేస్ చూశారు. చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని 15 ఎకరాల స్థలాన్ని ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.